హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి, అసలు మర్చిపోకుండా అనమాట. అండ్ గైస్, ఈరోజు మీకు ఒక విషయం క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ మీరు ఒకరిని లవ్ చేస్తున్న, ఒక రిలేషన్లో ట్రావెల్ అవుతున్న, ఆల్రెడీ మీరు మీ లవర్ మీతో బాగా విసిగిపోయింది అని చెప్పటానికి కూడా కొన్ని హింట్స్ ఉంటాయి అన్నమాట. ఐ థింక్ వాళ్ళు ఇంకా చూసి 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 ఇంకా ఇతను ఇంతే లేదా ఈమె ఇంతే, ఇంకా వీళ్ళలో మార్పు రాదు, సో వీళ్ళు ఇంక ఇలానే హర్ట్ చేస్తూ ఉంటారు, సో ఇంక వీళ్ళతో సెట్ కాదు అని బాగా టార్చర్గా ఫీల్ అయ్యి ఇంక వద్దు అని ఫిక్స్ అయిపోతే వాళ్ళ బిహేవియర్ స్పాట్ చాలా వరకు చేంజెస్ వస్తాయన్నమాట. ఆ చేంజెస్ ద్వారానే మీకు అర్థమైపోతుంది ఇంకా వీళ్ళు మన ద్వారా విసిగిపోయారు, ఇంకా సో అందుకే వీళ్ళు ఇలా మారిపోయారు అని మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అవేంటి, ఆ సిగ్నల్స్ ఏంటి, మేబీ వాళ్ళకి ఇంకా వద్దు అనుకుని ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి సిగ్నల్స్ ఇస్తారు, ఎలాంటి హింట్స్ ఇస్తారు అనేది నేను క్లియర్గా స్వీట్గా చెప్పేస్తాను మీకు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోన్ కాల్స్ తగ్గిపోతాయి. సో మీకు చాలాసార్లు కాల్స్ చేసిన పర్సన్ అండ్ మెల్లమెల్లగా మీకు కాల్స్ చేయడం తగ్గించడం కానీ, లేదా కాల్ మాట్లాడినా కూడా ఎక్కువ టైం మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ టైం మాట్లాడటం కానీ చేస్తూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ది రీజన్, ఫస్ట్ రీజన్ అనమాట. మోస్ట్లీ ఒక 50% ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళు మీతో విసిగిపోయారు, లేదా వాళ్ళు ఇప్పుడు అంత ఇష్టపడట్లేదు మీతో మాట్లాడటానికి అనే దానికి ఫస్ట్ ఇక్కడే తెలిసిపోతుంది, కాల్స్లో తెలిసిపోతుంది. అంటే మీకు అర్థమవుతుంది కదా, అంటే ఇంతకు ముందు ఒక పర్సన్ గంటలు గంటలు మీతో మాట్లాడిన వాళ్ళు ఈరోజు కొద్దిసేపు మాట్లాడటానికి కూడా ఇష్టం చూపించట్లేదు, లేదా మీ కాల్స్కి పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు మీరు కాల్స్ చేసినా కూడా. సో ఇక్కడ చాలా వరకు తెలిసిపోతుంది అనమాట. ఫస్ట్ రీజన్ ఇది అనమాట. తర్వాత మిమ్మల్ని ఎప్పుడు కోప్పడుతూ ఉండేవాళ్ళు, మిమ్మల్ని ఎప్పుడు అరుస్తూ ఉండేవాళ్ళు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు అనమాట. సో అండ్ అక్కడ మీకు మోస్ట్లీ ఒక 90% క్లియర్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇష్టం ఎక్కడైతే ఉంటుందో అక్కడే గొడవలు కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇంక ఈ పర్సన్ మనకు వద్దు, ఇది ఒక పెద్ద టార్చర్లా అనిపిస్తుంది మనకి, లేదా ఈ పర్సన్లో మార్పు రావట్లేదు ఇంకా, లేదా మనల్ని తక్కువ అంచనా వేస్తున్నారు, లేదా మనల్ని కొంచెం అలుసుగా చూస్తున్నారు, ఇంక ఇది వర్కౌట్ అవ్వదు అని ఫీల్ అయిన రోజు వాళ్ళు మీతో కోపడటం మానేస్తారు, అరవటం మానేస్తారు, ఆటోమేటిక్గా జస్ట్ కామ్గా ఉంటారు అనమాట. అండ్ సైలెంట్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి, అండ్ నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనే క్వశ్చన్స్ ఆపేస్తారు. నువ్వేం చేస్తున్నావు, తిన్నావా, లేకపోతే బయట ఉన్నావా, లేకపోతే ఏం చేస్తున్నావు, ఏంటి టుడే ప్లాన్స్, ఇలాంటివన్నీ అడిగిన వాళ్ళు ఒక్కసారిగా నీ గురించి క్వశ్చన్స్ చేయటం ఆపేస్తారు. అప్పుడు ఎలా అనిపిస్తుందంటే, స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నప్పుడు మేబీ అవతల పర్సన్కి అది చాలా విసుగనిపించవచ్చేమో, కానీ అప్పుడు వాళ్ళు ఒక కేరింగ్తో అడుగుతూ ఉంటారు, ఒక ఇష్టంతో అడుగుతూ ఉంటారు, ఒక ఎఫెక్షన్తో అడుగుతూ ఉంటారు. ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఇవన్నీ. కానీ వన్స్ వాళ్ళకి ఇంకా వద్దు, ఇదంతా వర్కౌట్ అవ్వట్లేదు, అండ్ వీళ్ళు మైండ్ సెట్ కొంచెం రాంగ్గా అనిపిస్తుంది, మనకు వర్కౌట్ అవ్వట్లేదు అని ఫీల్ అయిన రోజు మీరు ఎక్కడున్నా అవసరం లేదు, మీరు ఏం చేసుకున్నా అవసరం లేదు, వాళ్ళకి ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అడగటం పక్కా మానేస్తారు ఇంక వాళ్ళు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, నీ సైడ్ నుంచి ఎలాంటి హోప్స్ పెట్టుకోరు, ఎలాంటి ఆశలు పెట్టుకోరు, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోరు అనమాట. ఏవైతే మీతో కొన్ని డ్రీమ్స్ అనుకున్నారో వాళ్ళు స్టార్టింగ్లో లైఫ్ షేర్ చేసుకోవాలనో, లైఫ్ లాంగ్ ఉండాలనో ఏవైతే అనుకున్నారో, ఏవైతే కొన్ని హోప్స్ పెట్టుకున్నారో మీ పైన, అవన్నీ కొలాప్స్ అయిపోతాయి వాళ్ళకి. ఇంకా మీ మీద అసలు వాళ్ళు డిపెండ్ అవ్వరు, మిమ్మల్ని క్వశ్చన్ చేయరు, అండ్ ఇంక అసలు ఏది పట్టించుకోరు అనమాట. ఇంకా వాళ్ళు ఇక పర్సన్ మీద ఎలాంటి ఆశలు పెట్టుకోరు, ఇంకా ఎలాంటి హోప్స్ కూడా ఏమి ఉండవు ఇంకా వాళ్ళకి ఇంకా ఆ తర్వాత. సో ఇంకా వద్దు, ఒకవేళ హోప్ పెట్టుకున్నా ఆ హోప్ని నిలబెట్టుకునే టైప్ కాదు అని వాళ్ళకి అనిపిస్తుంది, కాబట్టి ఇంకా దాని మీద కూడా పెద్దగా ఆశలు అయితే పెట్టుకోరు, ఆశలు వదిలేసుకుంటారు. ఇంకా ఆ తర్వాత వన్ వచ్చేసి ఏంటి అంటే, ఎమోషన్స్ని బయటకు చూపించరు. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఒక లవ్ అనేది ఒక ట్రావెలింగ్ జరుగుతున్నప్పుడు ఇద్దరి మధ్య ఆటోమేటిక్గా వాళ్ళ ఎమోషన్స్ని బయటకు చెప్పుకుంటారు అనమాట. అంటే షేర్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవటము, ఈ టైంలో నాకు ఈ బాధ అనిపిస్తుందని చెప్పుకోవటము, అవన్నీ కూడా డెఫినెట్లీ వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అది షేర్ చేసుకుంటారు.
కానీ వన్స్ ఇంక వీళ్ళు అక్కర్లేదు, చెప్పిన వేస్ట్ ఈ పర్సన్కి, అండ్ ఫీలింగ్స్ని అర్థం చేసుకునే టైప్ కాదు అని ఎప్పుడైతే వీళ్ళకి ఇంకా చిరాకు వచ్చేస్తుందో వాళ్ళ ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోరు. ఇంకా వీళ్ళు ఏదైనా ఇక ఒంటరిగా వాళ్ళ ఫీలింగ్స్ని ట్రావెల్ చేసుకుంటారు, కానీ మీతో అయితే ఆ బాధల్ని కానీ ఆ ఎమోషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మీతో షేర్ చేయాలి, చెప్పుకోవాలి అనేదైతే ఇంకా వాళ్ళకి ఇంకా రాదు. ఇంకా అంటే ఆ జోన్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా వేస్ట్. ఒక పర్సన్కి మనం ఇది చెప్పినా కూడా పెద్దగా రియాక్ట్ అయ్యే పర్సన్ కాదు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పర్సన్ కాదు, లేదా మనకు ఒక ఓదార్పు ఇచ్చే పర్సన్ కూడా కాదు. సో అనవసరంగా టైం వేస్ట్, అనవసరంగా మనల్ని ఇంకా తక్కువ చేసి చూస్తారేమో అని ఇంకా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఆ టైంలో ఇంకా వాళ్ళ ఎమోషన్ వాళ్ళే క్యారీ చేసుకుంటారు, కానీ మీతో చెప్పడానికి, మీ దగ్గర చూపించడానికి కూడా వాళ్ళ ఎమోషన్ని ఇష్టపడరు వాళ్ళు ఇంకా. అండ్ ఆటోమేటిక్గా నేను ముందు చెప్పిన విధంగా కాల్స్ పెద్దగా ఉండదు, అండ్ మెసేజెస్ కూడా ఆల్మోస్ట్ తగ్గించేయటమో ఆపేయటమో చేస్తూ ఉంటారనమాట. అండ్ మీతో ప్రతి గంటకి ఏం చేస్తున్నావో, తిన్నావా, ఏం చేస్తున్నావు అని మెసేజ్లు పెట్టే వాళ్ళు కూడా వన్స్ వాళ్ళ బ్రెయిన్ బాగా ఖరాబ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా టెక్స్ట్ పెట్టడం కూడా స్టాప్ చేస్తారు వాళ్ళు ఇంకా. సో ఇవన్నమాట మీ లవర్ మీతో బాగా విసిగిపోతే మాత్రం ఖచ్చితంగా చేసే పనులు ఇవే అనమాట. వీటి ద్వారానే మీకు 100 కాదు, ఒక 300% మీకు అర్థమైపోతుంది అనమాట. ఆ పర్సన్ ఇంకా ఆశలు వదిలేసుకున్నారు అని కానీ, ఆ పర్సన్ మన టార్చర్ని ఇబ్బందిగా ఫీల్ అయ్యారని కానీ, లేదా మనం ఎక్కడో ఏదో ఒక మిస్టేక్ చేసాము అందుకే వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని కానీ అర్థమవుతుంది అనమాట. అండ్ ఇది వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందా లేదో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇన్స్టా ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను, వన్స్ చూడండి మీకు అండ్ ఫాలో అవ్వండి. దాంతోపాటుగా మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా కూడాను అండ్ ఖచ్చితంగా డిఎం చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్. మనం మరొక వీడియోతో కలుద్దాం.